చచ్చిపోయిన రైల్వే ట్రాక్ మీద ప్రతి రాత్రి ఒక ట్రైన్ లైట్ వస్తుంది. కానీ అక్కడ అసలు ట్రైనే లేదు. ఒక గ్రామంలో ఒక పాత రైల్వే ట్రాక్ ఉంది. ప్రజెంట్ ఆ ట్రాక్ పైన ఎలాంటి ట్రైన్ రావట్లేదు. పర్మనెంట్గా క్లోజ్ చేశారు. కానీ ప్రతి రాత్రి ఆ ట్రాక్ పైన ఒక లైట్ కనిపిస్తుంది. అలాగే ఆ ట్రాక్ కూడా ట్రైన్ వస్తే ఎలా వైబ్రేట్ అవుతుందో అలా వైబ్రేట్ అవుతుంది. ఆ లైట్ దగ్గరికి రాగానే మాయమవుతుంది. ఎట్ ద సేమ్ టైం ట్రైన్ ఫాస్ట్గా వెళ్తే ఎలా గాలి వస్తుందో అలా గాలి కూడా వీచేది. ఆ గ్రామ ప్రజలు చాలా సంవత్సరాల క్రితం ఆ ట్రాక్ పైన లాంతరు పట్టుకొని వర్క్ చేస్తున్న ఒక రైల్వే వర్కర్ని ఒక రాత్రి ట్రైన్ గుద్దేసిందని, తన తల బాడి రెండు వేరై చనిపోయాడని, అతని ఆత్మ డైలీ ఒక లైట్ పట్టుకొని ఆ ట్రాక్ దగ్గర నిలబడుకుంటున్నాడని చెబుతూ వచ్చారు. ఈ మిస్టరీ కొంచెం కొంచెంగా సిటీ అంతా వైరల్గా మారింది. ఈ ప్రాబ్లంని మనం సాల్వ్ చేస్తే మన వీడియో వైరల్ అవుతుందని ఒక అజయ్ అనే యూట్యూబర్ అనుకుంటాడు. ఒక రాత్రి అజయ్ ఆ గ్రామానికి వస్తాడు. ఆ ఊరి ప్రజలు తనకి ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా అజయ్ సింగిల్గా వెళ్తాడు. డ్రోన్ కెమెరా, కాంపస్, ఐఆర్ కెమెరాను కూడా తీసుకొచ్చాడు. అజయ్ అన్నీ సెట్ చేసుకొని ట్రాక్కి మధ్య నిలబడ్డాడు. కరెక్ట్గా 12 గంటలకి తనకి దూరంలో ఒక లైట్ కనిపించింది. ఆ లైట్ ఫాస్ట్గా అజయ్ దగ్గరికి రాగానే మాయమైంది. గాలి కూడా ఎక్కువగా వీచింది. ఆ రాత్రంతా అజయ్ ఆ చుట్టుపక్కల వాతావరణాన్నిటిని బాగా పరిశీలించాడు. చివరికి అతను గమనించింది ఏంటంటే అది ఆ వర్క్మ్యాన్ ఆత్మే కాదు. లైట్ ఎప్పుడు సేమ్ యాంగిల్లోనే వస్తుంది. గ్రౌండ్లో చెల్లాచెదురుగా పాత ఇనుప ముక్కలు కూడా ఉన్నాయి. ఆ ట్రాక్కి దగ్గరలో 2 కిలోమీటర్ దూరంలో హైవే ఉంది. హైవేలో ఏదైనా వెహికల్ టర్న్ తీసుకున్నప్పుడు దాని హెడ్లైట్ బీమ్ ఫారెస్ట్లోకి రిఫ్లెక్ట్ అయ్యి ఆ కాంతి బ్రోకెన్ రైల్ పీసెస్ మీద పడింది. అవి అద్దంలాగా రిఫ్లెక్ట్ చేసి మూవింగ్ గోస్ట్ల ఇల్యూషన్ని క్రియేట్ చేశాయి. వెహికల్స్ యొక్క మూవింగ్ వల్లే ఆ గాలి వైబ్రేషన్ కూడా వస్తుందని అజయ్ కనిపెట్టాడు. అజయ్ అన్ని ప్రూఫ్తో క్లారిటీగా ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాడు. కొన్ని గంటల్లోనే వ్యూస్ మిలియన్స్లో వస్తాయి. కానీ కామెంట్స్లో రిపీటెడ్గా ఒక సెంటెన్స్ వస్తూనే ఉంది, బ్రో ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్, కానీ ఆ తలలేని వ్యక్తి ఎందుకు ఆ ట్రాక్ మధ్య నిలబడ్డాడు, దాన్ని కూడా వివరించండి అని. అజయ్కి ఏం అర్థం కాలేదు. తనకి అక్కడ ఎలాంటి మనిషి కనిపించలేదు. అజయ్ మళ్ళీ ఆ ఐఆర్ కెమెరా ఫుటేజ్ని స్లోగా డీప్గా పరిశీలిస్తాడు. అందులో నిజంగానే ఒక తలలేని వ్యక్తి ఉన్నాడు. అజయ్కి టెన్షన్ స్టార్ట్ అయింది. ఇంతలో తనకి వెనుక నుండి ఒక సౌండ్ వినిపిస్తుంది. తిరిగి చూస్తే అక్కడ ఫ్లోర్లో ఒక పాత లాంతర్ ఉంటుంది. నెక్స్ట్ డేనే అజయ్ అదే ట్రాక్ పైన చనిపోయి ఉంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అజయ్ ఎలా చనిపోయి ఉంటాడు?